హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ జ్యోతి. వెల్కమ్ టు జ్యోతిస్ కుక్కరీ షో. మన రెసిపీకి కావాల్సిన పదార్థాలు: నూనె, గోధుమ పిండి, బియ్యం పిండి, జీలకర్ర, ఉప్పు, సోడా, క్యారెట్, ఉల్లిపాయలు. తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక బౌల్లో 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నామండి. దాంట్లోనే ఒక 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి కూడా వేసుకుంటున్నాను. దాని తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలానే సాల్ట్ వేసుకొని, దాని తర్వాత సోడా కూడా కొంచెం ఒక చిటికెడు అలా వేసుకొని ఫస్ట్ ఆ మిశ్రమాన్ని బాగా స్పూన్తో బాగా కలుపుకొని, మళ్ళీ మనకి కొంచెం జారుగా వచ్చేలాగా నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలండి. ఇట్లా కలుపుకున్నాక ఇట్లా రావాలండి పిండి అనేది. ఇంత జారుగా వస్తే మనకి దోశ పోసుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుంది అన్నమాట. స్టవ్ మీద నేను ప్యాన్ పెట్టుకున్నానండి. ఇదే ఐరన్ ప్యాన్ అది. సో దాన్ని ఏం చేశానంటే, దాన్ని కొంచెం వేడి అయ్యాక ఆనియన్ తీసుకొని దాని మీద ఒక 2 ఆయిల్ డ్రాప్స్ వేసుకొని ప్యాన్ మొత్తం చుట్టాను. ఎందుకు అంటే మనకి దోశ అనేది పెనంకి అంటుకోకుండా నీట్గా వస్తుందండి. సో ఇది ఒక టిప్ అనమాట. నెక్స్ట్ ఒక గరిటెతో నేను ఒక గరిట పిండి తీసుకొని బ్యాటర్ని ఇట్లా దోశలాగా పోసుకున్నానండి. దాని తర్వాత ఒక 1 స్పూన్ అట్లా చుట్టూ ఆయిల్ పోసి కొంచెం మధ్యలో అట్లా వేస్తే మనకి త్వరగా లేస్తుంది అన్నమాట దోశ అనేది. దాని తర్వాత నేను ఆల్రెడీ తురిమి పెట్టుకొని ఉన్న క్యారెట్ పీసెస్ని ఇలా వేసుకున్నాను, స్ప్రెడ్ చేసుకున్నాను. అలానే ఆనియన్ కూడా వేసుకుంటానండి. ఇక్కడ ఆనియన్స్, క్యారెట్ అని కాకుండా మనకి ఏదైతే తినగలుగుతామో, మనకు నచ్చిన ఏ వెజిటేబుల్ అయినా ఇట్లా తురిమి లేకపోతే చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని వేసుకుంటే చాలా హెల్తీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్రెజెంట్ నా దగ్గర క్యారెట్ ఉంది కాబట్టి క్యారెట్తో చేసి చూపించానండి. చూస్తున్నారు కదండి దోశ ఎంత బాగా వచ్చింది. ఇది హెల్త్ పరంగా కానీ వెయిట్ లాస్కి కానీ ఈ దోశ చాలా హెల్ప్ అవుతుందండి మార్నింగ్ టైంలో తీసుకోవడం. ఇప్పుడు నేను ఇది డిష్ అవుట్ చేసుకొని చూపిస్తాను. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.